ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే విజయ్ దళపతి మన తమిళ హీరో విజయ్ ఉన్నాడు కదా, సీఎం విజయ్ ఉన్నాడు కదా, టీవీకే పార్టీ విజయ్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు ఈ విషయం తెలిసినప్పుడైతే. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రియల్ హీరో అంటే ఏ విధంగా ఉంటాడో విజయ్ అయితే తను సీఎం అయిన తర్వాత మాత్రం చూపిస్తున్నాడు, చుక్కలు చూపిస్తున్నాడు. అదేవిధంగా అంటే అపోజిషన్ పార్టీకి అయితే నేను కూడా మీ అందరిలో ఒక మనిషిని, నేను సీఎం అయినంత మాత్రం ఆకాశంలోంచి ఊడిపడలేదు అన్నట్టు మాత్రం బిహేవ్ చేసి తను చేసే సంస్కరణ కానీ తను చేసే పనులు మాత్రము ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే 30-40 సంవత్సరాల నుంచి అక్కడున్న రాజకీయ పార్టీలను వెనుకకు నెట్టి టీవీకే పార్టీ అత్యంత ఓట్లను గెలుచుకుని ప్రజల మన్ననలు పొంది ఈ విధంగా అయితే వచ్చింది. అంటే అధికారంలోకి వచ్చింది. అయితే నిన్నటి విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే విజయ్ అయితే మనకు విజయ్ సీఎం గారు, ఓకే, రెస్పెక్ట్ ప్రకారం మాట్లాడాలి. సీఎం గారు అయితే తమిళ సీఎం విజయ్ గారు అయితే ఏ విధంగా అంటే చాలా అభిమాన హీరో కాబట్టి విజయ్ అని పిలవడం అయితే మనకైతే అలవాటు అవుతుంది ఫ్రెండ్స్. అయితే విజయ్ గారు ఏం చేశారంటే నిన్న మన ఆర్టీసీకి అయితే 300 నుంచి 400 బస్సులు అయితే ఇవ్వడం అయితే జరిగింది, అంటే వాళ్ళ గవర్నమెంట్ తరపు నుంచి. అప్పుడు ఏం చేశాడంటే తన యొక్క సామాన్య ప్రయాణికుల్లాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఏసీఎం ఇంతవరకు అయితే ప్రయాణించకుండా ఉంటాడు. ఎంతసేపు అంటే ఒక 5 నిమిషాలు 5 నిమిషాల ఫోటోల కోసం ఎక్కి ఉంటారు. కానీ ఇందులో విజయ్ మాత్రము మనకు ఒక కండక్టర్ సీట్లో కూర్చొని కండక్టర్కి డబ్బులు ఇచ్చి సరిపడే చిల్లర ఇచ్చి టికెట్ తీసుకొని మరి ఒక సీఎం హోదాలో కాకుండా ఒక నార్మల్ ప్రయాణికుని హోదాలో మాత్రం ఆ సీట్లో కూర్చొని, అదేవిధంగా తను టికెట్ తీసుకున్న తర్వాత కూడా ఆ యొక్క కండక్టర్ని కూడా వేరే చోట కూర్చొని తన పక్కన కూర్చొని సీఎం భుజం మీద చేసి మాట్లాడడం అయితే చాలా 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 సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అయితే ఇది కదా నిజమైన సీఎం అంటే, ఈ విధంగా ఉండాలి. ప్రజల కోసం ప్రజల కొరకై ఉన్న సీఎం అనేది నాకైతే అనిపిస్తుంది. మీకు ఏదైనా అనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో తెలియండి. ఇప్పుడే కాదు, విజయ్ నిజంగా నిజ జీవితంలో రియల్ హీరో అని మాత్రం నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తాను చేసే సంస్కరణలు, తను చేసే పనులు అయితే మాత్రము ఒక సీఎం, యంగ్ సీఎం రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఈ విధంగా ఉంటుందా అని మాత్రము మనకు ప్రజలకైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. యంగ్ యూత్ అయితే చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా తమిళ్ సీఎం అయినటువంటి విజయ్ యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పోతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై సీఎం, జై విజయ్.